శుభోదయం జరణి మనస్విని. శుభోదయం కీర్తనారెడ్డి. నేను ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి రమ్మనడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పు. ఇప్పుడు నేనే చెప్తాను, వినండి. నిన్న మన తెలుగు ఉపాధ్యాయురాలు ఒక పని ఇచ్చారు కదా, ఆ పని మీద నా ఆలోచనను తెలపడానికి ఇక్కడికి రమ్మన్నారు. అవునా కీర్తనారెడ్డి, నువ్వు దాని గురించి ఏం ఆలోచించావు? నేను దాని గురించి ఏం ఆలోచించానంటే, మన తెలుగు ఉపాధ్యాయురాలు మన దేశ సంస్కృతిలో ఏదో ఒక సంస్కృతి గురించి ప్రదర్శించమన్నారు కదా, కాబట్టి నేను ఇక్కడ బాంగ్లా డ్యాన్స్ గురించి, బాంగ్లా నృత్యం గురించి ప్రదర్శిద్దాం అనుకుంటున్నాను. నువ్వు బాంగ్లా నృత్యమే ఎందుకు ఎంచుకున్నావు కీర్తనారెడ్డి? మనలో చాలా మందికి బాంగ్లా నృత్యంపై అవగాహన లేదు, అందుకోసమనే నేను బాంగ్లా నృత్యాన్ని ఎంచుకున్నాను. సరే కీర్తనారెడ్డి, చాలా మందికి బాంగ్లా నృత్యం అనే అర్థం తెలియదు, కాబట్టి అది పండుగల ఆనందాన్ని బయటపెట్టే నృత్యం. అవును, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు జనని. నేను కూడా దాన్ని అందుకనే ఎంచుకున్నాను. ఈ బాంగ్లా నృత్యం ఎక్కడి నుంచి మొదలైందంటే, పంజాబ్లో రైతుల ఆనందం నుంచి మొదలైంది. రైతుల ఆనందం అంటే మీకు సందేహం రావచ్చు. రైతుల ఆనందం అంటే వారికి పంటలు వచ్చినప్పుడు ఆ ఆనందంలో వాళ్ళు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. అలా దానికి మారే కాలం కొద్దీ దానికి బాంగ్లా నృత్యం అని చెప్పి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అవునా? చాలామంది నవ్వుతూ కదిలితే సరిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. మన సాంప్రదాయాన్ని మర్చిపోవడం సరైనది కాదు. మన ప్రదర్శన చూసి వాళ్ళకు నిజమైన భావం అర్థం కావాలి. నువ్వు చాలా బాగా చెప్పావు మనస్విని. నేను కూడా అలాగే ఆలోచించి ఈ బాంగ్లా నృత్యాన్ని ఎంచుకున్నాను. ఈ బాంగ్లా నృత్యంలో ఈ మారే కాలంలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ బాంగ్లా నృత్యాన్ని చేస్తున్నారు. నీ మాటలే ప్రధానంగా ఉంటాయి కీర్తనారెడ్డి. ఈ విషయం స్పష్టంగా తెలియాలి అంటే మనందరం కలిసి ఖచ్చితంగా వారికి ఈ బాంగ్లా నృత్యం పైన ఒక అవగాహన తెప్పించేలా, ఈ నృత్యం పైన ఒక గౌరవం వారిలో పెంపొందించేలా మనం ప్రదర్శించాలి. అవును కీర్తనారెడ్డి, నీ మాటలకు మేము అండగా ఉంటాం. రేపటి కార్యక్రమం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బాంగ్లా నృత్యం గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ బాంగ్లా నృత్యం మొదటిగా మొదలైంది పంజాబ్లో. ఇది పంజాబ్లో రైతుల దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు దాన్ని చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు, కానీ సరిగ్గా చేసేది అంటే అక్కడ వాళ్ళు రైతుల ఆనందం, ఇక్కడ మనం సంక్రాంతి అని అనుకుంటున్నాం కదా, ఆ పండగప్పుడు దీన్ని చాలా సరిగ్గా అక్కడ వాళ్ళు ప్రదర్శించుకుంటారు. ఇప్పుడు మారే కాలం కొద్దీ ఆడవాళ్ళు కూడా ఈ ప్రదర్శన చేస్తున్నారు, కాబట్టి ఆడవాళ్ళను వేరు చేయడానికి ఈ పంజాబ్లో గిద్దా అని పేరు పెట్టి దానికి వేరే నృత్యంగా దాన్ని వేరు చేశారు. ధన్యవాదాలు.